మంచిగుందని చెప్తున్న సింగరేణి అధికారులారా, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలారా, అంత మంచిగానే ఉంటే సింగరేణిలో స్కాములు జరగకపోతే, సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం కాకపోతే, సింగరేణిలో మీరు పట్టాలు ఇచ్చే ఉంటే, మీరు ఉద్యోగాలు ఇచ్చే ఉంటే వాళ్ళ చెంచల్ కూడా జైలు సాక్షిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. సింగరేణి పరిధిలోని బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సత్తుపల్లి దాకా, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, మంతిని, భూపాలపల్లి, ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లి ఎమ్మెల్యేల చేత, కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి. అదేవిధంగా కొత్తగూడెం మీ మిత్రపక్షం సిపిఐ అంత మంచిగుంటే ఆయనతో కూడా రాజీనామా చేయించండి. సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఉప ఎన్నికలు తీసుకురండి. అప్పుడు ప్రజలు, సింగరేణి కార్మికులు అక్కడ ఏం జరుగుతుందో ఓట్ల ద్వారా చూపిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, సింగరేణిలో అంత సవ్యంగా ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చెంచల్గూడ జైలు దగ్గర నుంచి కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత దమ్ముంటే రాజీనామా పెట్టి ఎన్నికలు ఎదుర్కొందాం, ప్రజల్ని తేల్చనిద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ అంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టు నీకు ఇష్టం లేకపోతే గనుల శాఖ మంత్రి అయిన వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే కదా, ఆయన చెన్నూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక తీసుకురండి. సింగరేణి కార్మికులు ఏం కోరుకుంటున్నారు, మీరు చెప్తున్నది నమ్ముతున్నారా, మీ ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారా, దాన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి ఇలా నేను రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒకటే మాట రాష్ట్ర ప్రజల్ని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా, రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. కేవలం రేవంత్ రెడ్డి భజన బృందం, రేవంత్ రెడ్డి బంధువర్గం, రేవంత్ రెడ్డి మిత్ర బృందం తప్ప రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు.